అర్ధరాత్రి వేళ ప్రపంచమంతా గాఢ నిద్రలో మునిగిపోయి ఉంటుంది. పక్షులు గూటికి చేరుతాయి, వీధులన్నీ నిశ్శబ్దంగా మారిపోతాయి. కానీ మధ్యప్రదేశ్లోని రేవా నగరంలో ఒక ఇంట్లో మాత్రం అర్ధరాత్రి 2 గంటలైనా లైట్ వెలుగుతూనే ఉంటుంది. అక్కడ ఒక వ్యక్తి ప్రశాంతంగా కూర్చుని పుస్తకం చదువుతుంటాడు, లేదా ఆ గదిలో అటు ఇటు ప్రచారాలు చేస్తూ కనిపిస్తాడు. ఆయన పేరు మోహన్ లాల్ ద్వివేది. వయసు 75 ఏళ్ళు. జాయింట్ కలెక్టర్ హోదాలో పదవీ విరమణ చేసిన వ్యక్తి. ఈయన గురించి తెలిస్తే మీరు ముక్కున వేలేసుకుంటారు. ఎందుకంటే గత 60 ఏళ్లుగా ఈయన కనురెప్ప వాల్చలేదు. అంటే ఏకంగా శతాబ్దానికి పైగా ఆయనకు నిద్ర అనే మాటే తెలియదు. వైద్య శాస్త్రం ప్రకారం ఒక మనిషి నిద్ర లేకుండా 3 రోజులు కూడా ప్రశాంతంగా ఉండలేడు. 4వ రోజు నుంచి మెదడు పనితీరు మందగిస్తుంది, భ్రాంతులు మొదలవుతాయి. కానీ మోహన్ లాల్ విషయంలో ప్రకృతి సిద్ధాంతాలన్నీ తలకిందులయ్యాయి. ఈ వింత కథ 1970వ దశకంలో మొదలైంది. భారతదేశంలో ఎమర్జెన్సీ విధించిన సమయం అది. అప్పట్లో మోహన్ లాల్ యువ అధికారిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. దేశమంతా అల్లకల్లోలంగా ఉన్న ఆ రోజుల్లో పని ఒత్తిడి వల్ల ఆయన కొన్ని రాత్రులు మేల్కోవాల్సి వచ్చింది. ఆ సమయంలో ఆయన చివరిసారిగా హాయిగా నిద్రపోయారు. ఆ తరువాత నుంచి ఆయన కళ్ళల్లోకి నిద్ర రావడం మానేసింది. మొదట్లో ఆయన చాలా భయపడ్డారు. రాత్రి పడుకున్నా నిద్ర పట్టకపోవడం, గంటల తరబడి పైకప్పు వైపు చూస్తూ గడపడం ఆయనకు నరకంలా అనిపించేది. రేపు ఉదయం ఆఫీసుకు వెళ్ళాలి కదా, నిద్ర లేకపోతే ఆరోగ్యం పాడవుతుందేమోననే ఆందోళన చెందేవారు. ఈ వింత సమస్యకు పరిష్కారం కోసం ఆయన తిరగని ఆసుపత్రి లేదు. దేశ రాజధాని ఢిల్లీలోని ఎయిమ్స్ నుంచి ముంబైలోని పేరుగాంచిన కార్పొరేట్ ఆసుపత్రుల వరకు ఎందరో దిగ్గజ వైద్యులను సంప్రదించారు. వారు రకరకాల పరీక్షలు చేశారు, మెదడు పనితీరు గమనించారు. కానీ రిపోర్ట్లన్నీ నార్మల్ వచ్చాయి. వైద్యులు ఇచ్చే నిద్ర మాత్రలు వేసుకున్నా ఆయనకు ఫలితం ఉండేది కాదు. సాధారణంగా ఒక నిద్ర మాత్ర వేసుకుంటే మనిషి 8 గంటలు స్పృహ లేకుండా పడి ఉంటాడు. కానీ మోహన్ లాల్ విషయంలో ఆ మాత్రలు కూడా చిన్న మిఠాయిల్లాగే పనిచేసేవి. యోగా, ప్రాణాయామం, చివరకు గ్రామీణ ప్రాంతాల్లో ఉండే భూత వైద్యులు కూడా కలిశారు. కానీ ఎక్కడ ఆయనకు నిద్ర దొరకలేదు. నిద్ర లేకపోతే మనిషి నీరసించిపోతాడు. కానీ మోహన్ లాల్ విషయంలో దీనికి భిన్నంగా జరిగేది. ఆయన జాయింట్ కలెక్టర్గా ఉన్నప్పుడు ఆయన పనితీరు చూసి తోటి ఉద్యోగులు వణికిపోయేవారు. ఆయనకు రాత్రి పగలు తేడా లేదు. ఫైళ్ల మీద ఫైళ్లు క్లియర్ చేస్తూనే ఉండేవారు. బన్సాగర్ డ్యామ్ ప్రాజెక్ట్ సమయంలో ఆయన చూపించిన చురుకుదనం ఇప్పటికీ చర్చనీయాంశమే. ప్రాజెక్ట్ పనుల కోసం ఆయన ఎండలో కిలోమీటర్ల కొద్దీ నడిచేవారు. అయినా ఆయన మొహంలో ఏనాడూ అలసట కనిపించలేదు. ఆయన కింద పనిచేసే సిబ్బంది పాపం సార్ ఎప్పుడు పడుకుంటారో, మనకి ఎప్పుడు విరామం ఇస్తారో అని ఎదురు చూసేవారు. ప్రపంచమంతా నిద్రపోయే వేళ మోహన్ లాల్ తన వ్యక్తిగత లైబ్రరీలోకి వెళ్తారు. ఒక మనిషి తన జీవిత కాలంలో చదవలేనన్ని పుస్తకాలను ఆయన ఈ 50 ఏళ్ల రాత్రుల్లో చదివేశారు. సాహిత్యం, రాజకీయం, చరిత్ర, ఇలా అన్ని అంశాల మీద ఆయనకు అపారమైన పట్టుంది. ఒక్కోసారి నిశ్శబ్దంగా వీధుల్లో వాకింగ్కు వెళ్తారు. అప్పుడప్పుడు రాత్రివేళ తోట పని చేస్తారు. నిద్రకు ఉపక్రమిస్తారు, కానీ తన మెదడు మాత్రం మేల్కొనే ఉంటుంది. అందుకే ఆ సమయాన్ని వృధా చేయకుండా ఏదో ఒక పని చేసుకుంటానని ఆయన నవ్వుతూ చెప్తారు. ఈ పరిస్థితిని వైద్య భాషలో టోటల్ ఇన్సోమ్నియా లేదా క్రానిక్ స్లీప్లెస్నెస్ అంటారు. అయితే ఇలాంటి పరిస్థితి ఉన్నవారు సాధారణంగా ఎక్కువ కాలం జీవించలేరు, లేదా మానసిక వ్యాధుల బారిన పడతారు. కానీ మోహన్ లాల్ ద్వివేది 75 ఏళ్ల వయసులో కూడా ఎంతో ఉత్సాహంగా, జ్ఞాపక శక్తితో ఉండడం ఒక అద్భుతం. కొంతమంది పరిశోధకుల అభిప్రాయం ప్రకారం ఆయన మెదడు మైక్రో స్లీప్ అనే స్థితిలో ఉండవచ్చు. అంటే కళ్ళు తెరిచి ఉన్నా, పని చేస్తున్నా మెదడులోని కొన్ని భాగాలు సెకన్ల పాటు విశ్రాంతి తీసుకుంటాయి. అయితే ఇది కేవలం ఊహ మాత్రమే. మోహన్ లాల్ స్టోరీ మనకు ఒక ముఖ్యమైన విషయాన్ని నేర్పుతుంది. మన శరీరం ఎంతటి విలక్షణమైనదో, ప్రకృతి రహస్యాలు ఎంత లోతైనవో అర్థం చేసుకోవడం అసాధ్యం. నేడు మోహన్ లాల్ ఒక రిటైర్డ్ జీవితాన్ని గడుపుతున్నారు. నిద్ర రావడం లేదని ఆయన ఇప్పుడు బాధపడడం లేదు. దాన్ని ఒక వరంగా మార్చుకున్నారు. ప్రతిరోజు ఆయనకు 24 గంటలు సమయం దొరుకుతుంది. మనం నిద్రలో పోగొట్టుకునే ఆ 8 గంటలను కూడా ఆయన జ్ఞాన సముపార్జన కోసం వాడుకుంటున్నారు. నిద్రపోని ఆ కళ్ళు ఇప్పటికీ కొత్త విషయాలను నేర్చుకోవాలనే ఆతృతతో వెలుగుతూనే ఉన్నాయి.